అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్కి సంబంధం లేదు, అది థియేటర్ వాళ్ళు చూసుకోవాల్సింది. అల్లు అర్జున్ రావడంలో ఇంకా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉంటారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, అలాగే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే దీని వెనక కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అనుకుంటున్నారు అనమాట. అలా అయి ఉండొచ్చా? దానికి దీనికి ఏం సంబంధం లేదు. అలా అయితే చిరంజీవి వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడు, అది ఎందుకు చూస్తాడు? దానికి దీనికి సంబంధమే లేదు. వాళ్ళ మామయ్య వాళ్ళ అల్లుడు, దానికి దీనికి ఏముంటుంది? అట్లా ఏమీ లేదు. ఫ్యాన్స్ కొట్టుకుంటుంది తప్ప దానికి దీనికి సంబంధమే ఉండదు. మనం రీసెంట్గా చూస్తే ఇప్పుడు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చింది, తర్వాత ఒక కేసు వచ్చి ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు. సో అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ మీద కూడా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఏమైనా జానీ మాస్టర్ చేసినట్టు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా? దానికి దీనికి సంబంధమే లేదు భయ్య, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే అల్లు అర్జున్కి బెయిల్ రావడానికి కారణం చిరంజీవి అని కూడా మాట్లాడుతున్నారు. అయి ఉండొచ్చా? కావచ్చు, ఎందుకంటే వాళ్ళ అల్లుడే కదా, వాళ్ళకు వాళ్ళ రిలేషన్ ఉంటుంది కదా. అంటే అల్లు అర్జున్ అంత పెద్ద యాక్టర్ అయినా ఏమీ ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేశారు కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇన్ఫార్మ్ చేసే వస్తారు కదా, థియేటర్ వాళ్ళకి తెలియకుండా ఎట్లుంటది? పోలీసులు అరెస్ట్ చేయడానికి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి ముందే ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అరెస్ట్ చేసేసారు. ముందే మేము అరెస్ట్ చేస్తామని ఇన్ఫార్మ్ చేయలేదు. ఇలా అరెస్ట్ చేయడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? అరెస్ట్ అయితే సడన్ గా అంటే కామన్ మ్యాన్ కి ఎలాగైతే చేస్తారో సేమ్ అలాగే చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా. సో అంటే అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కదా, ఇన్ఫార్మ్ చేసేస్తే బాగుండేదా, లేదంటే కామన్ మ్యాన్ లాగా చూడడం కరెక్టా? ఎలాగా ఇన్ఫార్మ్ చేసి వస్తుంటే కరెక్ట్, ఓకే, అది కూడా మాట్లాడుకుంటారు కాబట్టి. ఇప్పుడు చాలా మందిని మనం సెలబ్రిటీస్ అనేది ఎలా అరెస్ట్ చేయడం అవి చూస్తుంటాం కదా, వాళ్ళ కేసులు అవి ఎన్ని రోజుల్లో సాల్వ్ అయింది ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో దీన్ని బట్టి చూస్తే ఈ అల్లు అర్జున్ గారి ఇష్యూ అనేది ఎన్ని రోజుల్లో సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది? అల్లు అర్జున్ అవుతుంది, ఒక 2 daysలో అయిపోయేటట్టు ఉంటుంది. అవునా? పెద్ద సెలబ్రిటీ, ఆయన కంటే తోపు ఎవడుంటాడు ఇక? మీరేమనుకుంటున్నారు ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ లో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? అల్లు అర్జున్ అయితే తప్పు లేదు, థియేటర్ యాజమాన్యం అనేది తప్పని నేను అనుకుంటున్నా. అంటే థియేటర్ యాజమాన్యం ఏం చెప్తుందంటే మేము అల్లు అర్జున్ వస్తున్నామని పోలీసులు లెటర్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. మరి పోలీసులు తప్పు అవుతుంది అప్పుడు. అల్లు అర్జున్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసే వస్తాడు కదా, అంత క్రౌడ్ లోన పంపించకుండా ఉండాల్సింది. అది అరెస్ట్ అంటే ఇంకా ఆయన తప్పు అయితే ఏం లేదని అనుకుంటున్నాం మేమైతే. అంటే ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు అంటే వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని ఏం లేదు, బట్ చూసుకొని ఉండాల్సింది. కొంచెం కొంచెం ఆమె ఉమెన్ కాబట్టి అంత క్రౌడ్లో వెళ్ళకుండా కొంచెం వెయిట్ చేయడమో లేకపోతే ఏదో చేయాల్సిందని అనుకుంటున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, కామన్ మ్యాన్ లో ఏమి ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. అవును, ఈ అరెస్ట్ చేసిన విధానం కరెక్టా కాదా? కరెక్ట్. అంటే ఇప్పుడు పొలిటికల్ అయినా పోలీస్ అయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, ఇంకా మనకు అంత ఐడియా. ఓకే ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నరు. అవును, ఇప్పుడు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చింది, ఆయన అరెస్ట్ కావడం వల్ల నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయ్యాడు, నేషనల్ అవార్డు కూడా ఆయన క్యాన్సిల్ అవ్వచ్చేమో అనుకుంటున్నారు. నేషనల్ అవార్డు గురించి అది ఇప్పుడు ఒకవేళ ఆయన తప్పు ఉంది, అల్లు అర్జున్ గారి తప్పు ఉంది అని తెలిస్తే క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆయన తప్పు ఏం లేదని అనుకుంటున్నారు అందరైతే. ఓకే, క్యాన్సిల్ చేయకూడదు అనుకుంటున్నారు. క్యాన్సిల్ చేయకూడదు, ఇప్పుడు ఆయన తప్పేం లేదు కదా. ఇప్పుడు ఆయనంతలో ఆయన వచ్చి ఏదైనా ఇష్యూ చేస్తే తప్పు, కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అంటే సడన్గా అయిపోతుంది అట్లా అట్లా. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ జరుగుతుంది కదా, ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు నడచొచ్చు అనుకుంటున్నారు? ఈ కోర్టులో ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇది సార్ట్ అవుట్ కావడానికి? మొత్తం చెప్పలేమండి, ఇంకా పైన పొలిటికల్. ఈ కేసు కొట్టేయాలా లేకపోతే దీనికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారా? కేసు కొట్టేయాలనుకుంటున్నారా అల్లు అర్జున్ మీద? అల్లు అర్జున్ తప్పేం లేదని మీరేం? అంటే ఆయన తప్పేం లేదు, బట్ ఆయనే ఆ ఫ్యామిలీని ఇంకా ఆయన ఉండి ఆ పిల్లలు పెద్ద అయ్యేదాకా చూసుకోవడము అలాంటివి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తారు. కానీ ఈ కేసులు అన్ని పెడుతున్నారు కదా, దాని గురించి మీకు ఏంటి? అంటే ఆయన సారీ చెప్పారు పబ్లిక్ గా వచ్చి, ఆయన పిల్లోడి హాస్పిటల్ ఖర్చులు భరిస్తా అన్నారు, వాళ్ళకి పిల్లలకి డబ్బులు కూడా ఇస్తా అన్నారు. ఆయన ఇది అంతా ఏమంటున్నారంటే పొలిటికల్ గా కూడా ఇదంతా జరుగుతుంది. ఆయనని ఇప్పుడు సినిమా చాలా హిట్ అయింది, ఆయన హేట్ పెంచేయాలి, ప్రజల్లో అసూయతో చేస్తున్నారని బయటకు వస్తున్నాయి అరెస్ట్లు అవన్నీ. అసూయ, ఇంటర్నేషనల్ పాన్ ఇండియా హీరో, పెద్ద హీరో అయిపోతున్నాడు, నేషనల్ హీరో కూడా అయిపోయాడని అసూయతో ఇలా జరుగుతున్నాయని చెప్తున్నారు. అసూయ లాంటిది ఏం ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ ఫ్యామిలీ కోసం బయట ప్రజలు కూడా జనాలు హ్యూమన్ రైట్స్ లాగా వాళ్ళ కోసం పోరాడుతున్నారని మేమైతే అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కదా, దీని గురించి మీరు అంటే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఒకవేళ ఈ అరెస్ట్ వల్ల అల్లు అర్జున్ ఏమైనా డిఫేమ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, డిఫేమ్ ఏం అవ్వే ఛాన్స్ లేదు, బట్ నెక్స్ట్ టైం నుంచి ఆయన మూవీస్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కొంచెం చూసుకొని
వేరే వాళ్ళు కూడా ఎంత డైహార్డ్ ఫ్యాన్ అయినా సరే కొంచెం వేరే ఫ్యాన్స్ కూడా ఇబ్బంది కలగకుండా అల్లు అర్జున్ పేరు కూడా స్పాయిల్ కాకుండా చూసుకుంటే చాలు. అది. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే వాళ్ళ హీరో ఆయనకి సపోర్ట్ చేయాలి కానీ ఇట్లా చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ కూడా హీరో పేరు ఖరాబ్ కావద్దు అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ అంత పెద్ద స్టార్ హీరో అయినా ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రజల హేటెడ్ పెరిగిపోతుందని టాక్ వస్తుంది. దాని గురించి మీరేమంటే ప్రజలు ఆయన్ని ద్వేషించడం ఈ కారణంగా కరెక్టే కాదా? కరెక్ట్ అండి. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు కదండి. ఇప్పుడు ముందు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో ప్రజలు ఆయనను ఎలా చూస్తే అలానే ఉంటుంది. ఇక ఒకవేళ వాళ్ళు తప్పు అని అనుకుంటే అది తప్పు, లేకపోతే ఇంకా అది. ఓకే 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 థ్యాంక్ యూ.